అందరికీ విజయదశమి శుభాకాంక్షలండి. దసరా అంటేనే ఆ తల్లిని మన ఇంట్లోకి ఆహ్వానించేలాగా మన ఇల్లు కూడా మంచి డెకరేషన్ చేసుకొని ఉంచుకోవాలి కదా! సో, ఆ డెకరేషన్‌కే నేనిక్కడ బంతి పువ్వులుతోటి ఆరెంజ్, యెల్లో పువ్వులు 2 తీసుకున్నాను. ఇక్కడ మాకు కిలో 70 రూపీస్ అంట. సో, 2 కిలోలైతే తీసుకున్నా అనమాట. గుమ్మానికి, దేవుడి మందిరానికి అన్నిట్లికి పువ్వులవి గుచ్చి మంచిగా డెకరేషన్ చేసుకుందాం అనేసి ఇవన్నీ గుచ్చుతున్నాను. ఈ బంతి పువ్వులు గుచ్చితే అయిపోతది అనేసి అనుకోవడం చాలా తప్పు. వీటిని గుచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదనమాట. ఈ పువ్వుల్లోని మనకి మంచి మంచి ఆణిముత్యాలు కూడా మనకి ఎదురవుతూ ఉంటాయి. ఆణిముత్యాలు అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. పురుగులనమాట. ఆ పురుగులను చూస్తేనే నాకు బాబోయ్! ఎంత భయమేస్తదంటే కానీ తప్పలేదు. ఆ తల్లి కోసం కొన్ని కొన్ని మనకి తప్పవనమాట. ఆ బంతి పువ్వులని అది నెమ్మదిగా చూసుకొని పువ్వుకి పువ్వు దాన్ని చాలాసేపు 1 అవర్ టైం పట్టింది నాకు ఆ దండలన్నీ గుచ్చేసరికి. ఒకటేంటంటే బండి పూజకనేసి ఒక దండ, మళ్ళీ దేవుడి మందిరానికి అనేసి 3 దండలు, ఇంకా గుమ్మానికి ఒక 3 దండలు అన్నట్టు గుచ్చానమాట. మొత్తానికి ఫైనల్‌గా అయితే దండలు కుచ్చడం అయితే అయిపోయింది.